జరిగింది. ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ సర్కార్. మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసులకు భూములు కూడా కేటాయించింది. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమిని కేటాయించింది. రైతు భరోసా, పెన్షన్ల పెంపు అంశంపై కూడా చర్చించింది కేబినెట్. మహబూబాబాద్ జిల్లాలో జేఎన్టీయూ నిర్మాణానికి 70 ఎకరాలని భూమిని కేటాయించింది. ఓకే, మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంది? అట్ ద సేమ్ టైం దాని మీద ఉన్న ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు? మొదట్లో శాటిలైట్ సర్వే అనేటువంటి స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి వచ్చింది. కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలి పెట్టుబడి సహాయం కింద అనేటువంటి గతంలో చర్చ జరిగినప్పటికీ, మంత్రుల స్థాయిలో చెప్పినప్పటికీ, తర్వాత దానికి రీసెంట్ గా జరిగినటువంటి ఒక మీడియా సమావేశం తర్వాత చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అట్లా ఏం లేదు, గతంలో ఏ రకంగా అయితే రైతు భరోసా వేశామో ఈసారి కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద అదే విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈసారి కూడా యథావిధిగా అదే దాదాపు కంటిన్యూ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కొన్ని కీలకంగా ఎందుకంటే వచ్చేటువంటి ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ అయిపోయాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి, కొన్ని దగ్గర కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఎంపీడీసీ, జెడ్పీడీసీ, తర్వాత నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు నిర్వహణకు వెళ్తా ఉంది. సో ఇట్లాంటి మూమెంట్ లో కొత్తగా ప్రయోగం చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. మొన్న మాట్లాడినటువంటి తీరును కనుక చూస్తే కేబినెట్ లో కూడా దీని గురించి కీలకంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీనితో పాటు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు సంబంధించిన విషయంలో కూడా పరిహారం అందించాలనేటువంటిది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిహారం కింద 4,000 కోట్ల పరిహారం చెల్లించేటువంటి అవకాశం ఉంది. కొత్త మున్సిపల్ కార్పొరేషన్ లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో చెప్పినటువంటి ఇందిరమ్మ ఇళ్లతో నియోజకవర్గానికి కాకుండా ఇట్లా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కూడా కేటాయింపు ఉండే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం. సో మొత్తానికి రైతు భరోసా, తర్వాత భూ పరిహారం, ఇందిరమ్మ ఇండ్లు, ఈ రకంగా అన్ని అంశాలపైన కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్ఎన్టీ రైల్వేకి సంబంధించినటువంటి ఎల్ఎన్టీ మెట్రో రైలుకి సంబంధించి. సో ప్రభుత్వం ఇంకా కొన్ని కీలక అంశాలను కొద్దిసేపట్లో వివరించేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు కూడా ఈసారి హాట్ గా జరిగే అవకాశం ఉంది. అన్ని అంశాలు చర్చకు పెట్టిన తర్వాత ప్రతిపక్షాలను సలహాలు తీసుకుంటామనేటువంటి గతంలో స్టేట్మెంట్ చేశారు. సో బడ్జెట్ ఏ రకంగా ఉంటుందనేటువంటి ఒకవైపు ఆసక్తి. బడ్జెట్ లో ఏ కేటాయింపులు దేనికి ఎంత చేస్తారు, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో కానీ, కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కానీ కేటాయింపులు ఎట్లా ఉంటాయనేటువంటిది ఒక ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే మూసీ ప్రాజెక్ట్ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కొత్త ప్రాజెక్టుల విషయంలో కానీ, గతంలో ఇచ్చిన హామీల విషయంలో, సంక్షేమం విషయంలో ఇట్లాంటి నిర్ణయాలు ఉంటాయనే కూడా కొంత ఆసక్తి ఉంది. సో ఈసారి కేబినెట్ బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించడంతో కాస్త ఏ నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి ఆసక్తి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి మరింత క్లారిటీ రానుంది. సరే, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు కేబినెట్ భేటీలు మార్చి 16 నుంచి 30 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. మార్చి 16న సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17, 18 తారీఖున గవర్నర్ ప్రసంగానికి, ఆ 2 తారీఖులు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఇక నుంచి మెట్రో ఎల్ఎన్టీ కాదా? అవును, ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని ఇటు తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ అయిందా? ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ సర్కార్. మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల్లో కాంగ్రెస్ ఆఫీసులకు భూమిని కూడా కేటాయించింది. దాంతోపాటు ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమిని కేటాయించింది. రైతు భరోసా, పెన్షన్ల పెంపు అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. మహబూబాబాద్ జిల్లాలో జేఎన్టీయూ నిర్మాణానికి 70 ఎకరాలను కేటాయించింది తెలంగాణ సర్కార్. మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 16న సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ ఆ రోజు ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ సర్కార్. ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి సభకు 10 నుంచి 15 రోజులు కేటాయించే అవకాశం ఉంది. 10 నుంచి 15 రోజుల పాటు ఈసారి శాసన సభ నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు.
అనదర్ బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల్లో కాంగ్రెస్ ఆఫీసులో కూడా భూమిని కేటాయించింది. ఇటు ఖమ్మంలో టీటీడీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి 20 ఎకరాల భూమిని కేటాయించింది. రైతు భరోసా, పెన్షన్ల పెంపు అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. మహబూబాబాద్ జిల్లాలో జేఎన్టీయూ నిర్మాణానికి 70 ఎకరాల భూమిని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్ణయించింది. మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 16న సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా ఉంటుంది. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నమాట. పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ కేబినెట్ ఈసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? తెలంగాణ కేబినెట్లో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? అండ్ పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సుదీర్ఘంగా కొనసాగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 16 నుంచి 30 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉంటాయనేటువంటిది కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత 16వ రోజునే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 21 తారీఖు రోజున మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అంశానికి సంబంధించి. దాంతోపాటు కేబినెట్ లో ఇంకా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. దాంట్లో చాలా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాలో భూముల కేటాయింపు చేయాలనేటువంటిది కేబినెట్ ఆమోదం చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును కూడా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపై ప్రభుత్వ పరిధిలోకి టీవీవీపీ ఉద్యోగులు కూడా ఉంటారు అనేటువంటిది కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హైదరాబాద్ మెట్రోను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఓవర్టేక్ చేసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారు. ప్రభుత్వ హయాంలో జరగనుంది మెట్రోకి సంబంధించినటువంటి నిర్వహణ. ఖమ్మంలో టీటీడీకి ఒక 20 ఎకరాల భూముల కేటాయింపు చేయాలనేటువంటి నిర్ణయంతో పాటు మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో దీనికి సంబంధించి జేఎన్టీయూ కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాల కేటాయింపు చేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడితోటే కాదు, ఇంకా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఏదైతే జనగణన సెన్సెస్ ఏదైతే ఉందో 2027 నుంచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి జరగబోయేటువంటి సెన్సెస్ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపైన కూడా మంత్రివర్గంలో కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతకి సంబంధించి జరిగేటువంటి ఇండ్ల గణన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ రాష్ట్రంలో మే 11వ తేదీ నుంచి ప్రారంభించి జూన్ 9 వరకు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలనేటువంటిది చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. హౌస్ లిస్టింగ్ కు కేంద్రం నిర్దేశించినటువంటి 34 ప్రశ్నల నమూనాకి సంబంధించినటువంటి లిస్టుతో రాష్ట్రంలో ఎన్యూమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89,000 మంది ఉద్యోగుల జనగణన ప్రక్రియలో పాలుపంచుకునే విధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి 2వ దశ జనగణన ప్రక్రియకు సంబంధించి కూడా వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరిలో దీనికి సంబంధించి కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ రకంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొద్దిసేపట్లోనే మరిన్ని అంశాలను ఎగ్జాక్ట్లీ 10 గంటల సమయంలో కేబినెట్ మినిస్టర్స్ మీడియాకు బ్రీఫ్ ఇవ్వనున్నారు. ఇంకే అంశాలు కీలక అంశాలు చర్చకొచ్చాయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఏమేమి చర్చించింది, వాటన్నిటి కూడా త్వరలోనే కొద్దిసేపట్లోనే మరింత బ్రీఫ్ లో మరింత వివరంగా మంత్రులు వివరించనున్నారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు కేబినెట్ భేటీలు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకి ఒకసారి రైతు భరోసా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మధు. రైతు భరోసాపై ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ సర్కార్. మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసులకు భూములు కూడా కేటాయించింది. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమిని కేటాయించింది. రైతు భరోసా, పెన్షన్ల పెంపు అంశంపై కూడా చర్చించింది కేబినెట్. మహబూబాబాద్ జిల్లాలో జేఎన్టీయూ నిర్మాణానికి 70 ఎకరాలని భూమిని కేటాయించింది. ఓకే, మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి
కీలక నిర్ణయాలు తీసుకుంది. అట్ ద సేమ్ టైం దాని మీద ఉన్న ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు? మొదట్లో శాటిలైట్ సర్వే అనేటువంటి స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి వచ్చింది. కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలి పెట్టుబడి సహాయం కింద అనేటువంటి గతంలో చర్చ జరిగినప్పటికీ, మంత్రుల స్థాయిలో చెప్పినప్పటికీ, తర్వాత దానికి రీసెంట్ గా జరిగినటువంటి ఒక మీడియా సమావేశం తర్వాత చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అట్లా ఏం లేదు, గతంలో ఏ రకంగా అయితే రైతు భరోసా వేశామో ఈసారి కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద అదే విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈసారి కూడా యథావిధిగా అదే దాదాపు కంటిన్యూ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కొన్ని కీలకంగా ఎందుకంటే వచ్చేటువంటి ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ అయిపోయాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి, కొన్ని దగ్గర కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఎంపీడీసీ, జెడ్పీడీసీ, తర్వాత నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు నిర్వహణకు వెళ్తా ఉంది. సో ఇట్లాంటి మూమెంట్ లో కొత్తగా ప్రయోగం చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. మొన్న మాట్లాడినటువంటి తీరును కనుక చూస్తే కేబినెట్ లో కూడా దీని గురించి కీలకంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీనితో పాటు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు సంబంధించిన విషయంలో కూడా పరిహారం అందించాలనేటువంటిది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిహారం కింద 4,000 కోట్ల పరిహారం చెల్లించేటువంటి అవకాశం ఉంది. కొత్త మున్సిపల్ కార్పొరేషన్ లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో చెప్పినటువంటి ఇందిరమ్మ ఇళ్లతో నియోజకవర్గానికి కాకుండా ఇట్లా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కూడా కేటాయింపు ఉండే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం. సో మొత్తానికి రైతు భరోసా, తర్వాత భూ పరిహారం, ఇందిరమ్మ ఇండ్లు, ఈ రకంగా అన్ని అంశాలపైన కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్ఎన్టీ రైల్వేకి సంబంధించినటువంటి ఎల్ఎన్టీ మెట్రో రైలుకి సంబంధించి. సో ప్రభుత్వం ఇంకా కొన్ని కీలక అంశాలను కొద్దిసేపట్లో వివరించేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు కూడా ఈసారి హాట్ గా జరిగే అవకాశం ఉంది. అన్ని అంశాలు చర్చకు పెట్టిన తర్వాత ప్రతిపక్షాలను సలహాలు తీసుకుంటామనేటువంటి గతంలో స్టేట్మెంట్ చేశారు. సో బడ్జెట్ ఏ రకంగా ఉంటుందనేటువంటి ఒకవైపు ఆసక్తి, బడ్జెట్ లో ఏ కేటాయింపులు దేనికి ఎంత చేస్తారు, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో కానీ, కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కానీ కేటాయింపులు ఎట్లా ఉంటాయనేటువంటిది ఒక ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే మూసీ ప్రాజెక్ట్ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కొత్త ప్రాజెక్టుల విషయంలో కానీ, గతంలో ఇచ్చిన హామీల విషయంలో, సంక్షేమం విషయంలో ఇట్లాంటి నిర్ణయాలు ఉంటాయనేటువంటి కొంత ఆసక్తి ఉంది. సో ఈసారి కేబినెట్ బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించడంతో కాస్త ఏ నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి ఆసక్తి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి మరింత క్లారిటీ రానుంది. సరే, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు కేబినెట్ భేటీలు మార్చి 16 నుంచి 30 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. మార్చి 16న సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17, 18 తారీఖున గవర్నర్ ప్రసంగానికి, ఆ 2 తారీఖులు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఇక నుంచి మెట్రో ఎల్ఎన్టీ కాదా? అవును, ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని ఇటు తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ అయిందా? ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ సర్కార్. మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల్లో కాంగ్రెస్ ఆఫీసులకు భూమిని కూడా కేటాయించింది. దాంతోపాటు ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమిని కేటాయించింది. రైతు భరోసా, పెన్షన్ల పెంపు అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. మహబూబాబాద్ జిల్లాలో జేఎన్టీయూ నిర్మాణానికి 70 ఎకరాలను కేటాయించింది తెలంగాణ సర్కార్. మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 16న సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ ఆ రోజు ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ సర్కార్. ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి సభకు 10 నుంచి 15 రోజులు కేటాయించే అవకాశం ఉంది. 10 నుంచి 15 రోజుల పాటు ఈసారి శాసన సభ నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ అదర్ బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల్లో కాంగ్రెస్ ఆఫీసులో కూడా భూమిని కేటాయించింది. ఇటు ఖమ్మంలో టీటీడీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి 20 ఎకరాల భూమిని కేటాయించింది. రైతు భరోసా, పెన్షన్ల పెంపు అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. మహబూబాబాద్ జిల్లాలో జేఎన్టీయూ నిర్మాణానికి 70 ఎకరాల భూమిని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.
దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్ణయించింది. మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 16న సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా ఉంటుంది. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నమాట. పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ కేబినెట్ ఈసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? తెలంగాణ కేబినెట్లో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? అండ్ పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సుదీర్ఘంగా కొనసాగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 16 నుంచి 30 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉంటాయనేటువంటి కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత 16వ రోజునే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 21 తారీఖు రోజున మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అంశానికి సంబంధించి. దాంతోపాటు కేబినెట్ లో ఇంకా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. దాంట్లో చాలా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాలో భూముల కేటాయింపు చేయాలనేటువంటిది కేబినెట్ ఆమోదం చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును కూడా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపై ప్రభుత్వ పరిధిలోకి టీవీవీపీ ఉద్యోగులు కూడా ఉంటారు అనేటువంటిది కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హైదరాబాద్ మెట్రోను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఓవర్టేక్ చేసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఎండి నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారు. ప్రభుత్వ హయాంలో జరగనుంది మెట్రోకి సంబంధించినటువంటి నిర్వహణ. ఖమ్మంలో టీటీ